అట్లాంటిది ఉండదు మేడం. ఈ టీవీ లేదు మేడం, 65, 75 టీవీలు కూడా చేస్తాము. అట్లాంటిది ఏముంటుంది, దీని పని దానికే ఉంటుంది. మీకు స్టాండ్ ఫిట్ చేసినా కూడా నేను చూపిస్తాను. అదే మా మరిది గారు కాలిపోయి కొట్టరంగే కొట్టమంటే అడవుడు కొట్టి ఈ తర్వాత ఊడియో పోయింది. మంచి మూమెంట్ కరెంట్ పోయింది. కాదులే, ఇంకా అది అయిపోయింది. ఏంటది డ్రిల్లింగ్ వేయటం. డ్రిల్లింగ్ అయిపోయినా సార్ టీవీ ఆన్ చేయాలంటే మనకు కరెంట్ ఉండాలి కదా. వచ్చిందిలేండి పోట్ల మనం అవసరం ఉన్నప్పుడు వేరే వాళ్ళకి పోయిందా మనకైనా పోయింది చూడు. మనకి అందరికీ పోయింది. అక్కడ కొట్లో ఉందో చూసిరా మన అమ్మని, లైట్ వేసి చూసిరా. ఏది అదే అంతలో సెట్ చేసుకొని ఉంచుకుంటారు సార్. ఇది ఈరోజు పాషా గారు అన్న సార్ ఎవరు? మా బ్రదరు, ఖమ్మం ఐడి. ఓకే ఓకే. అంటే నాకు వచ్చిన మారుతూ ఉంటాయి సార్. అదే నాకు వచ్చిన మెసేజ్ ఆ సార్ పేరు మీద వచ్చింది రండి. ఐడిలో మారుతూ ఉంటాయి కొన్ని. అదే అండి, ఐడిలు బట్టి ఫాలో అవ్వాలి. కొన్ని ప్రీమియం ప్రొడక్ట్స్ ఉంటాయి. ప్రొడక్ట్స్ అయినా కొన్ని నా పేరు మీద రావు, కొన్ని నా పేరు మీద వచ్చిన వాళ్ళ పేరు మీద రావు, అలా ఉంటుంది. అదే అండి. అది దాంట్లోనే వచ్చిందా టీవీలోనే సార్? ఏదండి? స్టాండ్ నాదండి. ఏది అది బిగిచ్చేది? నేను తెస్తాను. ఓకే ఓకే. మీకు టీవీలో ఒక రిమోట్ ప్లగ్ తప్ప ఏమీ రాదు. అదే నా వెనకాల చెప్పు తీయండి, కనపడితే మీకు ఇలాంటి అవసరం లేదు, మామూలు అడుగుతున్నానండి. అదే సార్, మీకు కూడా కరెక్ట్ ఉంటుంది కదా చూస్తే అంటున్నా. ఆ తలుపు తీసిపోయినా ఊపుకోండి. అవసరం లేదా సార్? ఒకసారి మేడం గారు డౌట్, ఆ డౌట్ కూడా క్లియర్ అవుతుంది కదా. అట్లా కాదు మేడం, అసలు ఈ రెండు కట్టుకుంటే చాలు, ఓకేనా? ఈ 4 ఎందుకు వేసినట్టే ఒక్కొక్కసారి ఇరిగిపోయినా సరే ఈ 2 ఉంటాయి. ఈ 2 వేస్తాను ఆపోజిట్. ఒక్కోసారి ఏంటంటే ఇట్లా టైట్ అయినప్పుడు ఇటు ఇరిగిపోతాయి, సపోర్ట్ ఉన్నప్పుడు ఈ 2 ఆపోజిట్గా ఉంటాయి. ఒకసారి ఊపండి మీకు. అట్లా కాదు సార్, అట్లా అట్లా కాదండి. ఒక్కసారి మీకు కూడా మంచిగా ఉంటుంది చూడండి ఏంటంటే నేను అవసరం లేదు. ఇప్పుడు ఆ ప్లేట్ ఇరిగింది ఏం కాదు అమ్మో, అది అదే అది కూడా ఏం కాదులే. గోడకి 4 ఉంటాయి మేడం స్క్రూలు, ఇట్లా టైట్ వేసినప్పుడు ఇరిగిపోతాయి కాబట్టి ఇది మళ్ళీ మళ్ళీ తీయం కదా, 4 హోల్స్ వేస్తాము. మన 4 వేయాలంటే ఇది ఇరగదు, అదేదో పక్క. ఇప్పుడు ఇరిగేది అనుకోండి, తర్వాత మీరేం చేస్తారు, స్టాండ్ ఇరిగి పడ్డది అనుకోండి, కంపెనీకి బుక్ చేస్తారు, మళ్ళీ నేనే వస్తాను. అప్పుడు ఎవరు కట్టాలి, నేనే కట్టాను. కట్టో తర్వాత పని రిస్క్ కావాలి. అట్లా కాదు సార్, చెప్తాను మీకు నేను.
సార్ దీనికి హెచ్డి బాక్స్ పెట్టించుకోవాలి ఓకేనా? ఓకే ఓకే సార్. అయితే అదే జియో ఫైబర్ బుక్ చేస్తే త్వరలో వచ్చిందని అన్నారు. ఏది వేంసూరు త్వరలో వచ్చింది రండి అన్నారు. అది అసలు 2 రోజులు చూస్తే మనకు అర్థమవుతుంది కదా సార్, ఏంటి ఎట్ట వచ్చేది ఏంటనేది. మీకు ఇప్పుడు ఓన్లీ డిష్తో నెట్తోనే చూడాలి సార్. మరి మీరు డిష్తో రాదు కదా అసలు. హెచ్డి ఉందా? హెచ్డి ఉన్నా రాదా? హెచ్డి ఉంటుంది. హెచ్డి బాక్స్ హెచ్డి కాదు, హెచ్డి బాక్స్ అది. హెచ్డి కాదులేండి, హెచ్డి. హెచ్డి అసలు ఆ ఛానల్ రావా అసలు? పెట్టుకుంటారా తర్వాత బాక్స్ మీరు? పెట్టుకుంటాము. సరే అంటే వెనకాల పోర్ట్ ఉంటుంది, పోర్ట్తో పెట్టుకోవాలి మీరు. ఇలాంటి వైర్లు ఉంటాయి కదా సార్, 3 పిన్నులు, దానికి ఒకటే పిన్ వస్తుంది. టీవీ వెనకాల పెట్టాలి. అప్పుడు తీయాలా? ఆ టీవీ కొద్దిగా పైకి గీతలు గీతలు కొనుక్కోరు టీవీ. అవి చూస్తారా ఇవన్నీ తర్వాత? వదండి వదండి. ఏది మేడం ఇది అన్నారు? ఇక్కడ గీతలు గీతలు ఉన్నట్టు. ఇది స్క్రీన్ కవర్ చేస్తారండి, తీస్తాను. కవర్ చేస్తా మొత్తం. ఇది ఆ బ్యాగ్ అడ్డం తిను ముందు అటు ఇటు వెళ్ళేటప్పుడు తగులుతుంది మనకి. పక్క జరు. గ్యాప్ కరెక్ట్. ఇక ఆ పిన్ పెట్టాలని ఇప్పుడు వేరే తీసి పెట్టాలి. అవును సార్, అంతే. నేను ఎట్లా తీసినా అట్లా తీసి పెట్టుకోవాలి. ఇది కూడా చేయాల్సి వస్తుంది. కొద్ది గీటు జరిపినాడు ఇందాక. వచ్చాడు బాసు బాబు. అదే ఉంది సార్. ఏమండి ఇందాక అది కొద్ది గీటు పెట్టి ఇచ్చినట్టయితే ఇటు కొద్దిగా గ్యాప్ ఉంది. బ్యాగ్ చుట్టూ సమానంగా ఉండాలి. సమానంగా ఉంటే దానికి నీట్గా ఉంటుంది. అదే సైడ్ ఎక్కువ ఉంటే బాగుంది. అది రిమోటా సార్? అవునండి ఇంకేముందిగా. సార్ ఇదే 55 32 నుండి 55 వరకు అని పెడితే అదే వచ్చింది సార్. కవర్లు టేప్ ఇవ్వమంటారు. టేబుల్ అవుతుంది. తప్పుకున్నాను సార్కి. మొబైల్ హాట్స్పాట్ అన్నీ. ఓకే ఓకే. ఇది ఉంది కదా పెన్ డ్రైవ్, అది పెన్ డ్రైవ్ ఒకటి ఉంది, అది పెట్టి చూడదు కదా. హాట్స్పాట్ ఉంటే ఫస్ట్ నేను లాగిన్ చేయాలండి, తర్వాత పెన్ డ్రైవ్ కూడా పెడతా. ఇందాక నాకు ఎరా మీరు మన అడవుల్లో, నేను ఈ ఫోటోలు తీసే అడవుల్లో ఉన్నా, మీరు అది చేసే అడవుల్లో ఉన్నారు. హాట్స్పాట్ అని నేను ఓకే ఓకే.